మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. వెనుజువెలాలో డ్రగ్స్ అక్రమ రవాణా నెట్వర్క్ను నడిపిస్తున్న ట్రెండీ అరాగ్వా గ్యాంగ్పై ఉక్కుపాదం మోపింది. పక్కా ప్రణాళికతో దాడులు చేపట్టి ఈ ముఠా లీడర్ హెక్టర్ రస్టెన్ఫోర్డ్ను హతమార్చింది అమెరికా. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ట్రెండీ అరాగ్వా ఉగ్రవాదులకు వెనుజువెలాలోనే కాదు, ఈ భూమి మీద ఎక్కడా సురక్షిత స్థావరం ఉండదని ట్రంప్ హెచ్చరించారు. హంతకులు, డ్రగ్ లార్డ్స్ ఎక్కడున్నా వేటాడతామన్న ట్రంప్ వారిని నరకానికి పంపిస్తామని స్పష్టం చేశారు. ఈ వారం ఆరంభంలో అమెరికా ఈ ఆపరేషన్ను చేపట్టింది. అత్యంత పక్కా సమాచారంతో ట్రెండీ అరాగ్వా ముఠాకు చెందినటువంటి ఒక కాంపౌండ్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ట్రెండీ అరాగ్వా గ్యాంగ్ లీడర్ గురెరో ఫ్లోర్స్ అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైట్ హౌస్ షేర్ చేసింది. ఈ ముఠాను అమెరికా గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. గురెరోపై $5 మిలియన్ రివార్డు కూడా ఉంది. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు హింసాత్మక ఘటనల వెనుక ఈ ముఠా హస్తం ఉందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. ట్రెండీ అరాగ్వా ముఠా దశాబ్దం క్రితం అరాగ్వా నగరంలోని ఓ జైల్లో ఏర్పాటైంది. వెనుజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదూరో నియంత్రణలో ఈ గ్యాంగ్ పనిచేస్తోందనే ఆరోపణలున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ముఠా ఆగడాలు మితిమీరిపోయాయి. జైళ్లనే స్థావరాలుగా మార్చుకుని అక్కడి నుంచే దోపిడీలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు అమెరికా వెల్లడించింది. ఈ ముఠాను స్థానికంగా రక్త పిపాసిగా పిలుస్తూ ఉంటారు.